పండుగ కట్టుకుంటావా? హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, మారేడుమిల్లి మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే కొండరెడ్డి గిరిజనులు ఏ విధంగా వాళ్ళ పంటల్ని పక్షుల బారి నుండి రక్షించుకుంటారు, వాటి కోసం ఎలాంటి శబ్దాలు చేస్తారు అనేది ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. అలాగే వాళ్ళకి సహజంగా దొరికేటువంటివి, వాళ్ళు పండించుకునేటువంటివి ఎలాగ వంట చేసుకుని తింటారు, మనం ఏదైనా వాళ్ళకి ఒక చిన్న సహాయం చేస్తే వాళ్ళ మనసు ఆనందంతో ఎంత పులకించిపోతుంది, అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాము. నానా భలేగా చక్కగా ఏమంటారు దీన్ని ఏమంటారు? బడ్డీ అంటారా? బడ్డీ మీద కూర్చొని చక్కగా డబ్బా, ప్లాస్టిక్ డబ్బాని వాయిస్తున్నారు. మంచి దరువు వస్తుంది ఏదో పాటలాగా. ఏం పేరు నాన్న మీ పేరు? లచ్చిరెట్టా? అదొక రకమైన డప్పు కదా. కాదు, ఎందుకు ఇన్ని రకాలు పెట్టుకున్నారు? ఇది కోలు. ఏమంటారు? కోలు. తుంటర కోలు అంటారా? కోలు. ఇది లొడుగు. లొడుగు. దీన్నైతే లొడుగు అంటారట అండి. లొడుగు. జొన్న. ఇవిగో ఇవి పిట్టలేనా తినేసినవి? ఇవి మొక్కజొన్నలు పిట్టలేనా తినేసినాయి? ఎలకలు తినేసినాయా? కాదు, పిట్టలనైతే రకరకాలుగా డప్పులు వాయించి బెదరగొడుతున్నారు. మరి ఎలకలను ఎలాగా? రాత్రిపూట తినేస్తాయా? అలాగే రాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇక్కడ. ఈ రాళ్ళు దేనికోసం? పిట్టలు వేయడానికి. మరి అల్లది అది ఇది ఒడిసే అలా ఇసురుతారు. ఒకసారి ఇసురండి. ఒడిసే కూడా పిట్టలు ఒకవేళ ఇవి చూడండి అవిగో ఎలా ఎగురుతున్నాయో. ఇటు సైడ్ బాగా ఉంటాయి పక్షులు అయితే. దాన్ని వడిసే అంటారా? ఏది నాన్న ఎలా పెట్టు? ఏదైతే ఒకసారి కిందకి ఇదో ఉయ్యల్లాగా పెట్టి దాంట్లో ఒక రాయేసారు. ఇసిరేటప్పుడు నాకు కానీ తగలదు కదా? ఆహా. ఏం పాటలు అట్టి పాడరా? అని వెళ్ళింది. అంత స్పీడ్ గా కెమెరాను అయితే తిప్పలేకపోయాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్ని అయితే బుడమలు అంటారు. బుడమలేనా నాన్న? బుడమ ధాన్యం అన్నమాట. ఇదంతా కూడా బుడమ చేని. ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా, బుడమ చేను అయితే పంటకు వచ్చేసింది అన్నమాట మొత్తం. ఇంకొక వారం 10 రోజుల్లో పండిపోద్దా? వారం 10 రోజుల్లో పండిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కాసుకోవాలి. ఇదేంటిది? బొంత అండి. బొంత సేను అంటే సామల రకం. ఇది సామండి. ఏది నాన్న? ఇది సామండి. ఇది సామలు. సామండి. ఇది బొంత అండి. ఇవి సామలు. సామ బియ్యం వస్తాయి. ఇవి బొంతలండి. బొంతలు అంటే నాన్న? చూడ కాదండి, ఇది అన్న కూడా. ఇవి కూడా బొంతలు అంటారు. ఇవి బొంతలు అంటారు. అది సామంతం అండి. బొంత అన్నా ఒక వేరే, సామాన్య వేరే. బొంత అంటే తెలియదు నాన్న. బొంత బియ్యం అంటే ఇప్పుడు చూడలేదు. దేవుని దయ వల్ల వేసిన పంటలు పండితే ఫలితం, పండకపోతే పాపం అన్నమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ పంటల్ని రక్షించుకోవడానికి పక్షుల్ని రకరకాల శబ్దాలు చేస్తూ భలే బెదిరిస్తున్నారు కదా. ఇక్కడ వచ్చే అరాకొర ధాన్యాన్ని నమ్ముకొని వీళ్ళు సంవత్సరం అంతా వీటి కోసమే కష్టపడతారన్నమాట. పప్పులు వేసారా నాన్న? పప్పులు వేయలేదండి. ఇల్లు ఏంటి నాన్న ఇలా కట్టారు? ఇల్లు ఇక్కడ దోకి పక్కన ఇవి దోకి పక్కన కట్టారు. ఇదిగో ఇక్కడ దోకి పక్కనే కట్టారు. ఇవి సామ ఎన్నులు
ఎన్నులు కట్టారు అక్కడ కట్టేమండి పండుగ చేశారు. పండుగ చేసి ఏం పండుగ అంటారు దాన్ని? వడ్ల పండుగ. వడ్ల పండుగ చేసేసారు. వడ్ల పండుగ చేస్తాము. ఇక ఈ పిట్టల కాపు పెద్దయ్యను పలకరించి రోడ్డు మీదకి రాగానే ఈ పిట్టల బోర్డు ఒకటి కనిపించింది అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేటువంటి పక్షులు వీటికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అని ఆ హెచ్చరిక బోర్డు అన్నమాట. ఇక అక్కడ నుంచి బయలుదేరి ఈ పచ్చని అడవుల్ని దాటుకుంటూ ఆ మారేడుమిల్లి అడవుల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ నేనైతే మాత్రం ఆ వేజువాడ అనే ఒక గిరిజన గ్రామానికి బయలుదేరాను. ఆ గ్రామంలో మనల్ని ఎక్కువగా ఆదరించే కుటుంబాలలో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దమ్మ, అన్నయ్యమ్మ పెద్దమ్మ ఒకళ్ళన్నమాట. వీళ్ళ ఇల్లు అయితే మాత్రం ఆ ఊరికి చివార్లో అడవికి ఆనుకొని చాలా విశాలంగా ఉంటుందండి. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇల్లు అయితే. భలే ఉంటుంది. చుట్టూత దట్టమైనటువంటి అడవి ఉంటుంది అన్నమాట. ఆ అటవీ జంతువులు గట్ట ఏమీ రాకుండా వీళ్ళు చుట్టూత కంచె వేసేసుకున్నారు. చూసారు కదా అండి, చాలా గోంగూర పువ్వులు అయితే కోసారు. పులుపు కోసం ఇవి వేస్తారా ఇప్పుడు గుడ్ల కూరలో? గుడ్ల కూరలు ఇవి వేస్తారు ఇప్పుడు. అంటే గుడ్ల కూరలో స్వయంగా పండించుకున్న గోగు పువ్వులు వేసి వండుకోవటం అనేది రియల్లీ కొత్తదే. సరే అమ్మ పద. మీ దొడ్డు దగ్గర చాలా రకాల కూరగాయలు ఉన్నాయమ్మా. ఎటు చూసినా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఏవేవో ఉన్నాయి. కందులు ఉన్నాయి, తివెర్లు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, బంతి పువ్వులు ఉన్నాయి, పసుపు ఉంది, గుమ్మడికాయలు ఉన్నాయి, తర్వాత శ్రీరామ్ చిక్కుళ్ళు ఉన్నాయి, తర్వాత ఏంటి మధ్య చిక్కుళ్ళు ఉన్నాయి, నారింజకాయలు ఉన్నాయి. నేను ఇప్పట్లోనే ఒక 5 నిమిషాల్లోనే ఇన్ని చూశాను మీ దొడ్లో. ఇంకా నాకు కనబడని ఎన్ని ఉన్నాయో. భలే ఉన్నాయమ్మా కాయలు మాత్రం. సరిపోతాయా? అబ్బో చక్కగా పెంచుకుంటున్నావు దీన్ని. ఏం పేరు పెట్టావమ్మా? టైగర్ అని పెట్టావా? అమ్మా ఇక్కడ నెగడు పెడుతున్నారా? రాత్రిపూట చలి కాచుకోవడానికి ఇదిగో చూసారండి, ఆరు బయట వాకిలి దగ్గర ఇలా నెగళ్ళు పెట్టుకుంటారన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు ఒక మంచి విషయాన్ని చూపించబోతూ ఉన్నాను. ఇదిగో అమ్మ చేతిలో ఏదో ప్లాస్టిక్ తీగలాగా వైర్ లాగా కనిపిస్తూ ఉంది కదా. సో దీన్ని మీరేమనుకుంటారు అంటే ఏదో అనుకుంటారు. ఇది పేక బెత్తం తీగ కదమ్మా? ఎవరు తెచ్చారు ఇది? రాజారెడ్డి తెచ్చాడా? పేక బెత్తం. ఇది ఎంత పొడవు ఉందో చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పేక బెత్తం సంబంధించిన ఈ తీగతో అండి ఊగే కుర్చీలు కానీ, తర్వాత సోఫా సెట్లు ఇలాంటివి చాలా అల్లుతారు. కోళ్ళ బుట్టలు అవి చాలా అల్లుతారు కదమ్మా. అబ్బా చూడండి, ఇదిగో చాలా పొడవుగా ఉంది. చక్కగా పందిర్లు వేసుకుంటారండి. ఇలా పందిర్లలో రకరకాల వెజిటేబుల్స్ పండించుకుంటూ ఉంటారన్నమాట. అలా డబ్బకాయలు ఏంటమ్మా తినలేదా? ఫుల్గా పండిపోయిన ఉన్నాయి. పులిపే కూరల్లో పులుపు పిండుకోవడానికా? అబ్బో పులుపు పిండుకునేటువంటి డబ్బకాయలు అన్నమాట ఇవన్నీ. ఇవేమో దోలదామకాయలు అంటారు కదా మీవి? ఓట్టి దామలే. కూరే కదా వండుకుంటారు. 5-6 కట్లు వారుస్తారా? ఏం పప్పులు ఇవి? చిన్నగా ఉన్నాయి, మినప్పప్పుల్లాగా. తివిరలు అంటే ఇవేనా? ఇదిగో చూడండి, తివెర్లు అంటారట వీటిని. అన్ని పండించుకుంటున్నారండి అమ్మ వాళ్ళు అయితే మాత్రం. ఇగో
పచ్చి తివర్లు ఎలకాయలు తిని వేస్తా నాకు ఎలకలు తినేస్తున్నాయా తివర్లు కూరలు ఇవి ఏంటంటే అలా పెంచుకున్నారు కూరలు ఇవి అంటే మేము కూరలు అంత మీరేమంత ఏమో నాకు తెలియదు మరి మీ రుచి ఉంటుంది తూరే పప్పు బాగుంటుందా మరి ఎప్పుడు కోస్తారమ్మ కాయలు ఇంకా ముద్రరా ముదిరిన తర్వాత కోస్తావా వీళ్ళ ఇల్లు చూడండి బాగా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా అవేంటమ్మా సీమ వర్ర చెట్టు సీమ మిరపకాయలు మరి దీనికి ఎందుకు అడ్డంగా కట్టేసావు కట్టేసేమండి సీమ మిరపకాయల చెట్టు తెలుసు నాకు మా ఇంట్లో ఉన్నాయి మీరు తింటున్నారా వీటిని ఇదిగో అమ్మ వాళ్ళు కూడా తింటున్నారట అంటే సీమ మిరపకాయలు చిన్నగా ఉన్నాయి చూడ్డానికి బుల్లెట్ చిన్నగానే ఉంటుంది కానీ దిగితే తెలుస్తుంది అన్నట్టు ఇవి చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ తింటే మాత్రం అద్రిపోద్ది దవడ దంచుకుపోద్ది తినాలేం మా ఇంట్లో ఉందమ్మా ఇప్పుడు అమ్మ అయితే మాత్రం ఆరు బయట కూర్చొని చక్కగా చూసారు కదా ఇప్పుడే నెగడ వేసుకున్నారు వాకిల్లో మారేడుమిల్లి అనగానే చాలా ఎక్కువగా చలి ఉంటుందండి నెగడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదిగో దీన్నే నెగడి అంటారు సో నెగడు పక్కనే కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్నారు అవి కూడా స్వయంగా వాళ్ళ దొడ్డిలో పండిన పచ్చిమిరపకాయలు దొడ్డిలో పండిన వంకాయలు గోగు పువ్వులు ఎంత లేతగా ఉన్నాయో చూడండి అమ్మా ఇంతకాలం నుంచి నేను వీడియోలు తీస్తున్నాను కానీ కోడిగుడ్లు కూరతో మాత్రం ఎప్పుడు వీడియో తీయలేదు ఇదే ఫస్ట్ టైం మీరే కొట్టారు ఆ ఛాన్స్ అంటే అనుకోకుండా నేను ఇలా వచ్చానండి సాయంత్రం పూట వీళ్ళ ఇంటి వైపుకి వస్తే వీళ్ళు పనులు చేసుకుంటూ ఉండేరు సరే కాసేపు వీళ్ళతో గడిపి వెళ్దాము అన్న ఉద్దేశంతో నేను కెమెరా ఆన్ చేశాను అన్నమాట సంతకాడ గుడ్లే మారేడుమిల్లి సంతే చక్కగా నాటుకోడి గుడ్లు తినొచ్చు కదా లేవా నాటుకోడి గుడ్లు లేదు ఏ కోళ్ళు లేని నాటుకోడి గుడ్లు అలా అది పెట్ట తిరుగుతుంది కదా అదొక్క పెట్టే ఏమైంది మరి కోళ్ళు పెంచట్లేదా చచ్చిపోయా జబ్బులు వచ్చేస్తున్నాయట కదా బాగా బాగుందమ్మా ఇలా ఆరు బయట కూర్చొని పని చేసుకోవటం మా అమ్మ కూడా ఇలాగ తొడిమలతోనే చేస్తుందమ్మా మీరు తొడిమలతోనే చేస్తున్నారు తొడిమలు అంటే ఇవి ఏమంటారు వీటిని ముచ్చెలు అంటాం కదా అది బాగుంటాయి కదా ముచ్చెలతో చేసుకుంటే రుచి వస్తుందా మేమంతే నాకు చాలా ఇష్టం వాటిని కాసేపు అలాగా నమిలితే ఏదో మాంసం కూరలో ఎముక నమిలినట్టు అనిపిస్తుంది అనమాట డుమ్ము కొరికినట్టు ఉంటుంది మాంసం కూర డుమ్ము కొరికినట్టు చూసారు కదా అండి ఈ అమ్మతో అయితే గతంలో ఒక వీడియో చేయటం జరిగింది అమ్మ అప్పుడు ఏం కూర వండేవమ్మ నువ్వు గుమ్మడి కూర శ్రీరామ పిక్కలు వండింది అమ్మ అప్పుడు నేనైతే తిన్నాను ఇలాగే వీళ్ళ ఇంటి దగ్గరే బయట కూర్చొని తినేసి వెళ్ళాను అనమాట ఆ కూర అయితే మళ్ళీ ఇంతకాలానికి పలకరిద్దామనేసి వస్తే అమ్మ చక్కగా చూడండి అందరు చేసుకునే కూరలేండి పెద్ద వెరైటీగా చేసేస్తున్నాను గొప్పగా నేనేం చెప్పట్లేదు ఈ గోంగూర పువ్వులు వేయటం అనేది కొంచెం కొత్తగా అనిపించేటువంటి విషయం పెద్ద విడ్డూరం ఏముందిలే అనుకుంటూ ఉండొచ్చు కానీ ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు రెగ్యులర్గా మీరు తినే కూరలనే మా ప్రాంతంలో ఉండేటువంటి మా గిరిజనులు ఎలా వండుకుంటారు అనేది మీకు చూపిస్తాను
గోగు పట్టుడు ఒలిసేస్తున్నారా? ఏది ఎక్కడేస్తావు ఒలిసింది? ఏయ్ చక్కగా కూర పుల్లగా ఉండడానికి కదా. బాగుంటుందా? పులుపు బాగా పడుతుందా? చాలా మంది వీటిని ఎండబెట్టేసి పొడి చేసి దాచుకుంటారు కదమ్మా. చూసాను నేను ఒక దగ్గర ఒక పెద్ద ఆవిడ ఎండబెట్టి పొడి చేసి దాచిపెట్టి ఉంచుకున్నారన్నమాట. ఒక్క పుచ్చు కూడా లేదు 5 కాయల కోసం కానీ కదా, అది గ్రేట్. గోగు ఆకులు తింటారు, గోగు పువ్వులు కూడా తింటున్నారు చక్కగా. గోగు గింజలు కూడా తింటారట అమ్మా, తెలుసా మీకు? గోగు గింజలు ఓయ్ మీరు కూడా తింటారా? గోగు గింజలు వేపుకొని గోగు విత్తనాలు రుచిగా మన పప్పు వేపుకొని నములుతారా బఠానీలు తిన్నట్టు? ఏం కోతున్నావు పాలప్ప? గోంగూరలు కోతున్నావా? ఇగో ఈ పక్క వాళ్ళు అందరు ఈ గోగు పువ్వులే కూరల్లో వేసుకొని మరి ఏం కూర చేస్తున్నావు ఇప్పుడు? చేమకూర వండుతానా. చేమకూర వండుతున్నావా? అయ్యయ్యో కూరలు లేక కూరలో పోయి మరే కూరలు ఇక్కడ అడవికి పోయావా? అడవికి పోతే పిల్లలతోటి ఏం తెచ్చావు గానీ? ఏటి సంచిన వేసి మా తెచ్చింది. ఏటి అంటున్నాను? అవే దుంపాలు. అడవి దుంపలా? అడవి నారదుంపాలు. నారదుంపలు తెచ్చావా? మరి ఉన్నాయా? తినేసావా? అంతే అవి అలాగే పోయినాయి. గోగు రేకలు వేస్తున్నారండి, గోగు పువ్వుల దగ్గర ఉండే రేకలు. చూడండి ఇది అలా. ఇప్పుడు పుల్లగా ఉంటుంది అన్నమాట కూర, కమ్మగా. అమ్మా పెద్దగా వేసేసావు రేకలు, పర్వాలేదా? పెద్దగా వేసేసావు కదా, ఉడుకుతాయా రేకలు? ఉడికిపోతాయా? చిన్న అల్లంలో వెల్లుల్లిపాయలు ముద్ద నూరుకొని వేసుకుంటున్నారండి. ఇల్లు చూస్తున్నారు కదండి, అదిరిపోద్ది, సినిమా సెట్టింగ్ లాగే ఉంటుంది ఇల్లు అయితే మాత్రం. ఏం చేస్తున్నారమ్మా? దుంపలు తింటున్నారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏవి అరకలు ఉడకబెట్టానన్నావు? ఆహా, ఓహో. ఇప్పుడు ఎందుకు అలా ముక్కలు కోస్తున్నావు? అలా తినరా కానీ పెద్ద దుంపలు ముక్కలు కోసేస్తున్నావు? ముక్కలే కోస్తురులే, ముక్కలు కోసుకొనే తింటారా? సరిపోయి. ఇగో చీరలు, ఇందులో ఏ చీర కావాలి నీకు? జాకెట్ కూడా తిట్టివా? జాకెట్ ముక్కలు కూడా ఉంటాయి దాంట్లోనే. ఏమో ఉన్నాయో లేవో నాకు తెలియదాకా. లేదా మరి అది తీసుకుంటావా? అమ్మ కూర రెడీ అయిపోయిందా? దించేస్తున్నావా? చక్కగా మన వాళ్ళకి పెడతావు కదా ఇప్పుడు. ఎంతమంది మనవాళ్ళమ్మా? మనమాల 3 మనమాలు. మా అబ్బాయి, మా పెద్ద కొడుకు పుట్టినవాడు, ఇది చిన్నవాడు. అయితే ఇక మీరు భోజనం చేయడానికి టైం పడుతుందా? టైం కాకుంటే మరి అంటే అన్నం ఇంకా వండడా? ఇంకా అన్నం వండుకొని తినడానికి చాలా టైం పడుతుందండి. పిల్లలు కూడా బయటకు ఆటలకు వెళ్ళిపోయారు కాబట్టి ఆ తర్వాత తింటారన్నమాట. కూర అయితే వండేసుకున్నారు చక్కగా కమ్మగా. చెల్లి,
ఇదిగో మీకోసం నేను చిన్న గిఫ్ట్ తెచ్చాను. థ్యాంక్ యూ అన్న. చీర చెల్లి. ఇది నేను ఇచ్చేది కాదు మీకు. ఎవరు అంటే వసంత గారు అని ఒక మేడం గారు ఇచ్చారనమాట. మనలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అనేసి ఇచ్చారు. కొన్ని చీరలు పంపిస్తే అందులో ఈ ఊరు ఖచ్చితంగా తీసుకురావాలని అనుకున్నాను నేను. అందుకని ఎప్పుడో పంపించారు. అప్పటి నుండి దాచిపెట్టి తీసుకొచ్చాను. కాదు పెద్దమ్మ, పండగ బట్టలు కొనేసుకున్నావా? పండుగకు మా కొడుకు వాళ్ళు కొంటారమ్మ వెనకాడికి. ఒకవేళ కొంత వాళ్ళు కొంటారు కదా. ఇదిగో పండక్కి బాగుందా చీర నీకు? దేవుడు తండ్రి బాగుందా? బాగుంది. ఈ చీర వసంత అని ఒక మేడం గారు పంపించారమ్మా. మనలాగా మన ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇవ్వమనేసి పంపించారనమాట. నచ్చిందా నీకు? నచ్చింది. ఎప్పుడు కట్టుకుంటావు? పండుగ పట్టుకుంటా. పండుగ కట్టుకుంటావా? సరే అమ్మా, వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పటికీ వస్తావు? మళ్ళీ ఎప్పటికి వస్తాను? పోయినేడు వచ్చాను, మళ్ళీ సంవత్సరం అయింది, మళ్ళీ ఎప్పటికో వస్తాను. చీర ఇచ్చినందుకు ఈ అమ్మ అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వసంత గారు. అలాగే నేనెప్పుడు కూడా అడవుల్లో సహజంగా దొరికేటువంటి అడవి ఆహారాన్ని తీసుకొచ్చి గిరిజనులు వాళ్ళ స్టైల్లో ఎలా వండుకుని తింటారు అని చూపిస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం అన్నమాట ఇలా మీ అందరికీ తెలిసినటువంటి ఒక కర్రీని చూపించడం జరిగింది. ఇలా చూపించడానికి కారణం కూడా ఉంది అండి. ఎందుకంటే ఎప్పుడు గిరిజనులు అడవి ఆహారాన్నే తింటారా అంటే కాదు కదా, ఇలాంటి ఆహారాన్ని కూడా తింటూ ఉంటారు కదా. సో దాన్ని ఎందుకు మీకు చూపించకూడదు అన్న ఉద్దేశంతో చూపించడం జరిగిందన్నమాట. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.